ఎర్రవెల్లిలో నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ సీనియర్లతో గులాబీ అధినేత భేటీ కానున్నారు. భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకంతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అనంతరం కాంగ్రెస్ వైఫల్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలో నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ సీనియర్లతో గులాబీ అధినేత భేటీ కానున్నారు. భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకంతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అనంతరం కాంగ్రెస్ వైఫల్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవల్లిలో నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ సీనియర్లతో గులాబీ అధినేత భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి, భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అలాగే ఎమ్మెల్యేలు పాల్గొన్న సందర్భంలో ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది? అక్కడున్న సమాచారం ఏంటి? మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు 13 మంది హాజరు కాబోతున్నారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో కేసీఆర్ ముఖ్య నేతలతో చర్చించబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో గత ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశంలో పార్టీకి సంబంధించి ఉన్నటువంటి కమిటీలన్నీ రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీ మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. మిగిలిన జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలు వీటన్నింటినీ పార్టీ అధినేత కేసీఆర్ రద్దు చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించబోతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పటి వరకు ఎండ్ చేయాలి, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జీలు నియమించి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ కమిటీలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపైన చర్చ జరగబోతోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు నరేంద్ర మోడీ వచ్చారు. తెలంగాణ హైదరాబాద్ లో జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకు ముందు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనలో ఏపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఇళ్లకు ప్రధాని మోదీ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మోదీ వారితో ఏం చర్చించి ఉంటారు అనే దానిపైన ప్రధానంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీకి కీలకం కాబోతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2020లో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సెకండ్ పార్టీగా నిలిచింది, అంటే 2వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే దానిపైన కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మోడీ వెళ్లడం కొంత ఆసక్తికరంగా మారింది. కాబట్టి ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై పడకుండా ఉండేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా కేసీఆర్ ముఖ్య నేతలకు వివరించే అవకాశం కూడా కనపడుతుంది. సవీన్, మనం చూస్తున్నాం ఎర్రవల్లిలో ముఖ్య నేతలతో కేసీఆర్ అయితే మీటింగ్ అయితే జరగనుంది. దాంట్లో భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా పార్టీ బలోపేతం పైన, పార్టీ సంస్థాగత నిర్మాణం అంటే సభ్యత్వ నమోదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏ విధంగా చేపట్టాలి? అధికారంలో ఉన్నప్పుడు 60 లక్షల మంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ తో సభ్యత్వాలు చేపించాలి.
నికార్సైన సభ్యత్వం చేపించాలంటూ మొన్న జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అదే విధంగా పార్టీ బలోపేతం అంటే పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గతంలో జిల్లా కమిటీలు మాత్రమే వేశారు, రాష్ట్ర కమిటీ వేశారు, జిల్లా కమిటీలు వేశారు. జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయలేదు. అనుబంధ కమిటీలను కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నియమించలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి క్యాడర్ కొంత గత 2.5 ఏళ్లుగా పదవులు లేక నిశ్చేజంలో ఉన్నారు. కాబట్టి పార్టీని తిరిగి రియాక్టివేట్ చేయడానికి సభ్యత్వ నమోదు, అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టడం, తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం 2.5 ఏళ్లు పూర్తయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను అంశాలను బేరీజుగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళటం, ఇట్లాంటి అంశాలు మోడీ పర్యటన, అదేవిధంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఇట్లాంటి అంశాలపై కేసీఆర్ ముఖ్య నేతలతో విచారణ చేయబోతున్నారు. మెయిన్ గా సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుందనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు నియమించి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.